తెలుగులో ఒక సామెత ఉంటది. ఎన్ని సార్లు కొట్టినా చావని పామురా నువ్వు అని చెప్పి. హ్మ్. మనం ఆర్‌జీబీకి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. అలాగా యూట్యూబ్‌లో ఈ లచ్చక్క టీవీ అది టీవీ కాదు. ఇంకా స్క్రాపు ఇంకా బూతులొస్తాయి. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆళ్ళని చూస్తే ఈ సామెత గుర్తొస్తది నాకు. ఎన్ని సార్లు రిపోర్ట్‌లు కొట్టినా, డిస్‌లైకులు చేసినా, యూట్యూబోడికి మెయిల్‌లు పెట్టినా, ఆ! జనాలు తిట్టినా ఏమీ మార్పు లేదు. ఏమీ మార్పు లేదు. కుక్క తోక వంకర అన్నట్టు ఒక కొన్ని రోజులు మారిపోయినట్టు నటించి చెప్తున్నాను కదా! ఇట్స్ ఎన్ అడిక్షన్. ఒక రోత కాంటెంట్‌కి అలవాటయిపోతే అది మనం మార్చుకోలేం. మళ్ళీ అవే చేసుకుంటూ పోతాం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లచ్చక్క టీవీ. ఎంత గలీజు కాంటెంట్ చేస్తారంటే ఈళ్ళు. చిన్న పిల్లలు చిన్న పిల్లలతో రోత చేయడమే రాంగ్. అది సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు, అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్ వయలేషన్స్‌కి అగెయిన్స్ట్‌గెళ్ళినట్టు. అలాంటిది ఈళ్ళు చంటి పిల్లలతో చేస్తారు. చంటి పిల్లలతో పాటు ప్రెగ్నెన్సీ మీద చేస్తారు. ఫేక్ ప్రెగ్నెన్సీ నాటకాలు చేస్తారు. చేసి జనాల్ని ఎర్రిపప్పలు చేస్తున్నారు. కానీ ఇంకొంతమంది జనాలు వాళ్ళ సబ్‌స్క్రైబర్సో, వాళ్ళ తింగరోలో, గొర్రెలో లేకపోతే ఎమోషనల్ ఫూల్సో తెలీదు గానీ, ఇంకా అది నిజం అనుకోని, "అక్క మీకు నిజంగా రాలేదా? అక్క మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా?" దీనికి సొల్యూషన్ ఏంటనేది గట్టిగా మాట్లాడదాం. సో, వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ వీడియో అండ్ నీడ్ ఆఫ్ ఎన్ అవర్. మనం స్కాముల గురించి ఎలాగైతే అవేర్‌నెస్ స్ప్రెడ్ చేస్తాం, ఇలాంటి టాక్సిక్ కాంటెంట్ ఈళ్ళు కాంటెంట్ క్రియేటర్స్ అనకూడదు. ఈ క్రింజ్ లెగిసిపోవాలి. తెలుగులో చాలా ఎక్కువైపోయింది ఈ క్రింజ్. లేకపోతే ఇది చ ఈజీగా పుట్టుకొచ్చేస్తారు ఈళ్ళని చూసి. సో, అందుకే లైక్ చేయండి. పొరపాటున హైప్ వర్డ్స్ ఉంటే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హై. లచ్చక్క టీవీ ఎంతమందికి తెలుసో ముందు కామెంట్ చేయండి. వాళ్ళ ఇష్టం అన్నోళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకు మీకు ఇష్టమో చెప్పండి. ఒక 2 మంత్స్ బ్యాక్ అంటే ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, నేనసల అది నాకు కొన్ని అర్థం కాదు. నాకు కొన్ని వీడియోలు ఎందుకు వస్తాయో. నేనది ఆ యూట్యూబ్ కూడా అల్గారిథం ఏందో అర్థం కాదు. నేను నాట్ ఇంట్రెస్టెడ్. నేను మెయిలే పెట్టా ఆ ఛానల్ మీద. ఒరేయ్ చూడండి చిన్న పిల్లల మీద ఇలా చేస్తున్నా. మళ్ళీ పెడతా మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ సీరియస్‌గా పెద్ద మెయిల్ పెడతా. ఆ మెయిల్ కామెంట్‌లో పిన్ చేసి పెడతా చూడండి. మీరు కూడా అది కాపీ పేస్ట్ చేసి రిపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే చాలా తప్పది. వీళ్ళు ఇంతకు ముందు ప్రాంకులు చేసేవారు. నాకు ప్రాంక్ వీడియోలే చిరాకు. అంటే మీరు మొగుడు పిల్లలు 190 ప్రాంకులు చేసుకోండి. చచ్చిపోయినట్టయిన ప్రాంకులు చేసుకోండి. కానీ అందులో చిన్న పిల్లల్ని వాడడం, అందులో చంటి పిల్లల్ని వాడడం చాలా తప్పు. వీళ్ళు వాడారు. కాసేపు ట్విన్స్ అంటారు, కాసేపు ట్విన్స్ లేడంటారు, కాసేపు మగపిల్ల అంటారు, కాసేపు ఆడపిల్ల అంటారు. జనాలు ఇర్రిపప్పలు చేస్తారు. ఆ చిన్న పాపను పట్టుకొని వీళ్ళు పరిగెట్టుకొని వెళ్ళిపోతారు. ట్రైన్ ఎక్కేస్తారు. పొరపాటున ఆవిడ పడిపోయినా, చిన్న పాప పడిపోయినా కిడ్నాప్ చేశారంటారు. అన్నీ అంత టాక్సిక్ కాంటెంట్. యూట్యూబ్ వాడు ఎందుకు మాన్యువల్ చెక్ చేయట్లేదో అర్థం అవ్వట్లేదు. మాన్యువల్ చెక్ చేస్తే ఇలా లెగిసిపోద్ది ఛానల్. ఇలా వాళ్ళకి 1 మిలియన్ ఉన్నా 10 మిలియన్స్ ఉన్నా ఇలా లెగిసిపోదు. పాలసీ వయలేషన్స్‌కి అగెయిన్స్ట్ అది. చంటి పిల్లలతో అలా చేయడం టాక్సిక్ అని. అప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమంది రైజ్ చేస్తే మారారని అనుకున్నాం. ఇంకా అలాంటివి మేము చేయమని అసలు వీడియోలే చేయనన్నాడు పెద్ద మనిషి. సరే మళ్ళీ వీడియోలు చేసుకున్నాడు. సరే వాళ్ళకి పాపం అందులో డబ్బులు వస్తున్నాయేమో అని చెప్పి అందరూ ఊరుకున్నారు. ఆళ్ళు మామూలుగా చేసుకుంటున్నారు. చెప్పాను కదా! ఒక్కసారి నెగెటివ్ కాంటెంట్ అలవాటైపోతే ఇంకా కుక్కతో ఒక వంకర అన్నట్టు మనకి అది దురద. ఇప్పుడు రీసెంట్‌గా నాకు ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే, ఓ వీడియో ఇప్పుడు అది నేను అవన్నీ వీడియో కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుని వీళ్ళు కంత్రీగాళ్ళు వీళ్ళు ఇవన్నీ మార్చేస్తారు మళ్ళీ. చూడండి యాజ్ ఆఫ్ నౌ 1 డే బ్యాక్ 78K. ఇంక నేను రిపోర్ట్‌లు కొట్టడం వల్ల లచ్చక్క టీవీ అఫీషియల్ లత మళ్ళీ ప్రెగ్నెంట్. క్వెషన్ మార్క్ కూడా కాదు. థంబ్‌నెయిల్ మీద లత మళ్ళీ ప్రెగ్నెంట్. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అది చూసి? చెప్పండి మనమాట. ఆళ్ళకి ఆల్రెడీ 2 టైమ్స్ ప్రెగ్నెన్సీ అయింది. ఆళ్ళకి 3 పిల్లలు, 4 పిల్లలు. ఇప్పుడు కూడా ఆళ్ళకి క్లారిటీ ఇవ్వరు. దాని ముందు వీడియో కూడా చూడండి. 2 పిల్లల్ని పెడతారు, బ్లర్ చేస్తారు, ఏదేదో సొల్లు చెప్తారు. కాంక్రీట్‌గా ఒక కంక్లూజివ్‌గా ఏం చెప్పరు. ఇప్పుడు మూడోసారి ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రాకపోతే ఇంకా పిల్లల్ని తెచ్చేయాలి. పిల్లల కంట లేని పిల్లని ప్రెగ్నెన్సీని సృష్టించేస్తే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మనం ఎమోషనల్ ఫూల్స్ కదా! పాపం మూడోసారి ప్రెగ్నెన్సీ లేక చాలామంది బాధపడతారు. చాలా డిప్రెషన్‌లో ఉంటారు, ట్రామాలో ఉంటారు. అలాంటోళ్ళు ఏమైంది ఒక ఆతృతతో చూస్తారు. మళ్ళీ అందులో కూడా డిసప్పాయింట్‌మెంట్. ఏంటి ప్రెగ్నెన్సీ అని చెప్పి యాక్చువల్‌గా చూడండి అది 10 నిమిషాలు వీడియో చేసి ప్లే చేస్తారు. కాదండి, లతకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాదండి.
ఇది ప్రెగ్నెన్సీది కాదు. నవ్వుతున్నాను. ఇది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాదని నవ్వుతూ తమ్నేల్లో లత ప్రెగ్నెంట్ అంటే ఎవరిని ఎదవలు చేస్తున్నావు? మళ్ళీ నవ్వడం, దానికి రీజన్ ఏం చెప్తున్నాడో వినండి సార్. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాదు. వీడియో ఇంతవరకు అయితే చూడరు, ఖచ్చితంగా చూడరు. చూసిన 4-5 వాళ్ళకైతే నేనైతే క్లారిటీగా చెప్తున్నాను. ఇది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అయితే కాదండి. లతకు ఒక ప్రాబ్లం అయిందనమాట. లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్, ఆమెకు ఒక ప్రాబ్లం అయినప్పుడు లతకి ప్రాబ్లం వచ్చిందని చెప్పి తమిళలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా స్ట్రైట్ అవే వీడియో. ఎందుకు ఇది ఈ కడుపులో లేని బిడ్డని సృష్టించి ఇలా చేయడం చాలా తప్పు బ్రదర్ అండ్ సిస్టర్, చాలా తప్పు. ఆ బిడ్డలు లేని వాళ్ళకి తెలుసు ఆ కష్టం ఏంటో, ఆ విలువ ఏంటో, ఆ వాల్యూ ఏంటో. మీరు ఇలా చేయడం చాలా చాలా రాంగ్. అండ్ యూట్యూబ్ పాలసీస్ ప్రకారంగా, అసలు గైడ్లైన్స్ ప్రకారంగా ఇది విరుద్ధం. నేను రాస్తున్నా. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు లైక్ చేయమని హైప్ చేయమని అంటే, ఎక్కువ మందికి వెళ్ళింది అనుకోండి, సగం మందికైనా నేను చెప్పిన ఆవేదన అర్థమైతే, నేను ఎలా అయితే రిపోర్ట్ చేశానో మెయిల్ చేశానో అలా చేస్తే, వాళ్ళు మాన్యువల్ చెక్లు చేస్తే, వీళ్ళు తమ్నెయిల్ డిలీట్ చేసినా పర్లే, వీడియోలో మొత్తం మార్చలేరు కదా వీళ్ళు. వీడియో చెక్ చేస్తారు. వీడియో చెక్ చేసి ఇది రాంగ్ అనిపిస్తే ఎగిరిపోద్ది ఛానల్. ఎగిరిపోవడమే 3 స్ట్రైక్లు. ఎందుకంటే కింద కూడా అవే ఉన్నాయి. వీళ్ళు అంత లోపల ఇవన్నీ తీసి అంత సీన్ లేదు. సో దయచేసి రిపోర్ట్ చేయండి. మళ్ళీ ఏమంటున్నారు చూడండి. కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, కొన్ని చెప్పుకోనేటివి ఉంటాయి అనమాట. అందులో ఇది ఒకటి. చెప్పుకోలేనివి ఉన్నప్పుడు వీడియో చేయడం ఎందుకు? ఇప్పుడు వీడియో చేసి ఆ చెప్పుకోలేనివైనా హై లెవెల్లో చెప్పుకోవాలి, కానీ అసలు సంబంధమే లేని దానికి స్కానింగ్ ఇది అని చెప్పి ప్రెగ్నెన్సీ అని చెప్పడం ఏంటి? దానివల్ల చాలా ఇబ్బంది రావడం వల్ల మాకు కూడా డౌట్ వచ్చింది. ఆ డౌట్ వల్లనే క్లారిటీ చేసుకోవడానికి వెళ్తే మాత్రం ప్రెగ్నెన్సీ కాదు, ఒక చిన్న ఇబ్బంది అనమాట. దానికి మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పినారు. ఒక 3 వీక్స్ అట్లా వాడాలని చెప్పినారు అనమాట. అందుకే చేస్తున్నామండి. ఎందుకంటే మళ్ళీ ఇది ఏదో ప్రాబ్లం అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ కింద క్రియేట్ చేసినారు అని అనకండి. హాస్పిటల్ క్రియేట్ చేసామని అనకండి. ఏంటి బొక్క పెట్టిందే మీరు వీడియో, అలాగని ప్రెగ్నెంట్ అని వీడియో పెట్టి ప్రెగ్నెంట్ అని తమిళ పెడితే ఎందుకు అన్నారు స్వామి? అసలు బుర్రా బుద్ధి ఉందా? హాస్పిటల్లో అంట 10-15 మంది చూసారంట, వాళ్ళకి వివరణ ఇవ్వడం కోసం వీడియో చేశారంట. ఇది చూడండి, ఇది హైలైట్. అట్లా కాదు అని చెప్పడానికి మీ వీడియోలు చూస్తూ ఉంటామండి మేము. మళ్ళీ అవును, మరి మీరు కొనిదెల రామ్ చరణ్ ఉపాసన మీరు హాస్పిటల్కి వెళ్ళగానే 1,00,000 మంది చూశారు, వాళ్ళకి మీరు ఇవ్వాలి కాబట్టి చెప్పాలి కాబట్టి ఇలా వీడియోలు అది కూడా మిస్లీడ్ చేస్తే వీడియో చేస్తారు. బుర్రా బుద్ధి ఉందో? హాస్పిటల్ 2-3 అడిగి ఉంటారు, ఒకవేళ అడిగితే వాళ్ళకి చెప్పేసారు ఉంటారు, అయిపోయింది కదా. లేదా పోస్ట్ పెట్టిన అయిపోద్ది, లేదా ఇది సమస్య అని చెప్తే అయిపోద్ది. కానీ జనాలు ఇలాగ గొర్రెలు చేసి మిమ్మల్ని, అసలు జనాలు అనాలి 9 లక్షల సబ్స్క్రైబర్లు నా దృష్టిలో వాళ్ళందరూ ఇంకా బూతులు వస్తాయి. ఇంకా ఎందుకు సబ్స్క్రైబ్ చేసి ఉంచుకుంటున్నారో అర్థం కావట్లే. ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఛానల్స్ని. అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసి నేను పిన్ కామెంట్ పెడతాను. ఈ చెత్తని వేరు పారేయాలి మనం. చెత్త వద్దు మనకి. 2026లో ఈ చెత్త వద్దు, రోత కాంటెంట్ వద్దు, చాలా తప్పు. చిన్నపిల్లల్ని, చంటి పిల్లల్ని, ప్రెగ్నెన్సీ ఉమెన్ని, ప్రెగ్నెన్సీ లేనిది అవునని కాదని అవుదని, ఇది చాలా తప్పు. సమాజానికి చాలా 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 రాంగ్ మెసేజ్ ఇవ్వడం. ఇలాంటివి చూసి కొత్త ఛానల్లో కూడా క్రియేట్ చేసి ఇలాంటివే ఎంచుకుంటారబ్బా. దీనివల్ల సైకలాజికల్గా చాలామంది ఎఫెక్ట్ అవుతారు చూసేవాళ్ళు కూడా. అందుకే యూట్యూబ్ కూడా పాలసీ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి, దానికి విరుద్ధం ఇది. చాలా రోత కాంటెంట్ ఇది. సో ఇది ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. సో దయచేసి మీరు ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కాంటెంట్లు ఎన్ని ఉన్నాయో. కానీ వాళ్ళ కౌంట్లు ఎందుకు తక్కువ నాకు ఇప్పటికీ అర్థం కాదు. మేబీ బాట్ కౌంట్లా, లేకపోతే జనాలకే అలవాటు అయిపోయారా, జనాలకే క్రింజ్ కావాలా. గల్లీ పోరీస్ అని ఇంకో ఛానల్ ఉంటుంది, వాళ్ళు అలాగే ఫేక్ లవ్లు, ఫేక్ మ్యారేజ్లు, ఫేక్ డేటింగ్లు, ఇంకా ఫస్ట్ కిస్ ఎప్పుడు, ఫస్ట్ ఇది ఎప్పుడు, అది ఎప్పుడు. యూట్యూబ్ వాడు ఎందుకు ఊరుకుంటున్నాడో తెలియదు, జనాలు ఎందుకు చూస్తున్నారో తెలియదు. చూసిన వాళ్ళు మళ్ళీ కామెంట్లు, మళ్ళీ పాజిటివ్ కామెంట్లు, అవి బాట్ కామెంట్లు కూడా కావు, పాజిటివ్ కామెంట్లు. అక్క నీకు బావతో అలా అయిందా, బావా నీకు అక్కతో ఎలా అయిందా. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఏం చేస్తారంటే మనల్ని ఎమోషనల్ ఫూల్ చేసి, మేము చాలా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, మేము షాపులు పెట్టాం, ఎత్తుకుపోయాం, సో మేము ఛానల్ అమ్మేద్దాం అనుకుంటున్నాం, దయచేసి నాకు ఫండింగ్ చేయండి అని చెప్పి ముస్టోల్లో స్కానర్లు పెడతారు. మనం మళ్ళీ మనకే 190 కష్టాలు ఉంటాయి, మనకే హెల్ప్ చేసాడు ఎవడు ఉండడు, అయినా కూడా మన జోబులో నుంచి అమౌంట్ వాళ్ళకి ఇస్తాం, మేపుతాం, పందులు మేపినట్టు వాళ్ళు మేపుతాం. తర్వాత వాళ్ళు స్కామ్ చేశారని తెలుసుకుంటాం, మళ్ళీ వాళ్ళు తిడతాం, మళ్ళీ తిట్టి పిసికిసుకున్న తర్వాత మళ్ళీ నార్మలే. ఆడు మళ్ళీ ఇంకో అవతారంలో వస్తాడు, మళ్ళీ మోసం చేస్తారు, మళ్ళీ మోసపోతాం. ప్రతిసారి చెప్పేది అదే, మోసం చేసేవాడు కంటే మోసపోయాడుతో తప్పు.
ఇప్పుడు వీళ్ళు ఇంత మోసం చేస్తున్నారు, మీరేముంది అయినా కూడా మీరు అదే ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి కాంటెంట్ క్రియేటర్ని. జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని మీరు చేయరు. ఇట్స్ హై టైమ్ టు రియాక్ట్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ఇలాంటి టాక్సిక్ క్రియేటర్స్ని మీరు భార్యలు క్లీన్ స్వీప్ చేయాలి మనం. సో దయచేసి రిపోర్ట్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి అని మీ వ్యూ పాయింట్ అంటే బలంగా కామెంట్ చేయండి. నాకు చాలా చిరాగ్గా అనిపించింది, గలీజ్గా అనిపించింది. వ్యూస్ కోసం ఇంత దిగజారిపోతారా, ఇంత దారుణమా, చీ అనిపించింది. మామూలుగా మీకు లేదా మీకేమనిపించింది చెప్పండి, నాకు ఆనెస్ట్గా నచ్చలే. సో దయచేసి రిపోర్ట్ చేయండి. మీకు వీళ్ళంత రోతగాలు ఎవరైనా ఇంకా ఉన్నారు అంటే నాకు కామెంట్ చేయండి, వాళ్ళు కూడా ఏరిపారేద్దాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు, హ్యాపీ వీకెండ్, థ్యాంక్ యూ సో మచ్.